హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మోటార్ పోయింది ఫ్రెండ్స్, ఒక ఫేస్ కాలిపోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి చెప్పాడు, అది వాళ్ళు పీకడానికి వచ్చారు. వాళ్ళు ఏ విధంగా మోటార్ని గొట్టాన్ని ఏ విధంగా తీస్తారనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది 4 అంగుళాలు డెలివరీ గొట్టం అన్నమాట. ఈ 4 అంగుళాల డెలివరీ గొట్టం ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా లాక్కొని చూడండి, అలా పరుచుకుంటూ పోయాం పాము మాదిరిగా. సో ఇంకా ఎంత ఉందో వస్తుంది. ఇది బహుశా నాకు తెలిసి ఇది 100, 130, 120 అడుగుల్లో ఉన్నట్టుంటుంది బోరు. మోటారు గొట్టానికి ఒక 20 ఫీట్ లాగిన తర్వాత ఏమవుద్దంటే అలాగా చైన్ తోటి కొట్లేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు కొట్టేసి పైన ఎలాంటి చైన్ లాగుతున్నా చూసారా ఫ్రెండ్స్? అది ఒక కప్పి అన్నమాట. ఆ కొండలాగా ఉంది చూసారు, ఆ కొండలోంచి చైన్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తూ ఉంటుంది. దానికి పళ్ళు ఉంటాయి లోపల. ఆ పళ్ళ సందులో ఈ చైన్ గాడి కన్నాలు ఉన్నాయి కదా, కన్నాలు కూర్చుని దాన్ని చైన్ మాదిరిగా సైకిల్ చైన్ ఎట్లా ఇది ఉంటుందో అట్లా సేమ్ ఇదే ఫార్ములాలో ఈ విధంగా లాగుతారు అన్నమాట. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, మట్టితో సహాయం ఎట్లా వస్తుందో లోపల నుంచి. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత కేబుల్ లోపల ఉంటుందో ఇదిగోండి. ఈ విధంగా బయటికి గొట్టంతో పాటు బయటికి లాగుతారన్నమాట. ఈ కేబుల్ అంతా కూడా ఎక్కడన్నాను ఏం జరిగింది అంటే జాయింట్లు ఉన్నాయి అక్కడక్కడ. చూడండి, అదిగోండి రెడ్ టేబుల్ కనిపిస్తుంది చూసారా, అది జాయింట్ అన్నమాట. అలాంటి జాయింట్లు కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా గొట్టం కొంత లాక్కున్న తర్వాత బయటికి లాగుతారు. ఏది ఏమైనా లాగి చూస్తేనే కానీ తెలియదు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లో నువ్వు ఈ పని నేర్చుకున్నావా? ఏ విధంగా అసలు ఇదైంది? అసలు ఈ పనిలోకి ఎలా వచ్చారు మీరు? మా గురుగారు పైన ఆయన నేర్పించారు. ఎవరో నీకు పైన ఆయన గురువా? ఒకసారి ముఖం చూపించి బామ్మర్ది గారు. ఓ సూపర్, వెరీ గుడ్. నువ్వే నేర్పించావా? ఎన్ని సంవత్సరాలు నేను నేర్పించి? 14 సంవత్సరాలు. ఓకే, బాగా చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇది? నా పని 14 సంవత్సరాల మధ్య హ్యాపీగా చేసింది. ఇదే కష్టంతో. నీకేమైనా కష్టం అనిపించిందా లేకపోతే కష్టం అనిపించినా తప్పదు. ఇప్పుడు నువ్వు ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా ఊళ్ళో లాగేవాళ్ళు ఇలాగా? ఎవరిది మన ఊళ్ళో అయితే ఎవరు లేరు. అంటే ఈ పద్ధతిలో లాగేవాళ్ళు ఉన్నారా? ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇంకా ట్రాక్టర్లు కొనేసి అందరూ ట్రాక్టర్లు కొనేసి ట్రాక్టర్ల తోటి గట్లా అవుతున్నారు. అంటే టెక్నాలజీకి అలవాటు పడిపోయారు జనం. మనకి ఏంటంటే మనం మనకు అన్ని ఊరికి లేదు కదా, ట్రాక్టర్లు వెళ్ళవు. ఓకే, ట్రాక్టర్లు వెళ్ళకపోవడం గురించి దీని మీద నడుస్తుంది. అంటే కొంచెం లోపలికి దిగుబాటు నేలలో ఊరికి నేలలోకి వెళ్ళాలంటే బుధాన్ని వేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా అంటే నీకు పర్వాలేదా? రోజుకి ఎన్ని మోటార్లు లాగుతావు బాగా సహజంగా? సహజంగా మన ఊర్లో అయితే 5 మోడల్ అవుతుంది సాయంత్రానికి. మన ఊళ్ళో తేజంపూడిలో లోతు మోడల్ కాబట్టి, లోతు తక్కువ కాబట్టి. అబ్బా, ఏం తీసుకుంటావు బాబు ఇందులో? అసలు మోటార్ లాగినంత లాగి తిప్పితే 1500 తీసుకుంటాం. లాగి తిప్పితే 1500 మన తేజంపూడిలో. అదే పొరుగురులో అయితే 2000, 2500. ఇంకా కాంట్రాక్ట్ అవుతే 5000. ఒక్కొక్కసారి ఇందులో ఏమన్నా కష్టతరమైన పనులు ఏమైనా తగులుతూ ఉంటాయి మీకు? ఎక్కడ మోటార్ ఒక టైంలో ఓడినప్పుడు మనం దాని వల్ల అవ్వదు. ఎలాంటి కష్టాలు ఉంటాయి ఒకసారి చెప్పు నీ మాటల్లో. ఎలాంటి కష్టాలు సాయంత్రం తిరిగి రెక్కలు మామూలుగా ఉండవు. ఆ కష్టం అలవాటు అయిపోతే కష్టం అనుకుంటే పని చేయడం. ఇప్పుడు వెనకట లోతు బోర్లు ఉండేవి కదా, లోతుగా ఉండే బోర్లు ఉండేవి. వాటిలోకి దిగాలి అంటే మీరు దిగుతారా? దిగే ఇలా ఇటువంటి ఓళ్ళు అయితే దిగవు. ఎవరో దిగరు, చిన్నపిల్లలు పడిపోతాం కూడా. కారణం ఏంటంటే ఈ ఓళ్ళు అటుకేసి ఓళ్ళు కోసిన తర్వాత వదిలేస్తారు. హోల్స్ పోసేసి వదిలేస్తారు. ఇది కేసింగ్ 16 అంగుళాలు వస్తారు, 20 అంగుళాలు వస్తారు బెచ్చు. అంటే ఇది 8 అంగుళాలు, అంటే 16 అంగుళాలు అంటే ఇంకా పెద్దది ఉంటుంది. పెద్దలు కోసాక ఉన్న 8 అంగుళాలు చుట్టూ గ్రావెల్ పోస్తారు. అవి కోసి వాటర్ పడకపోతే వదిలేస్తారా? ఒకసారి ఆ మాటలు నీ మాటల్లో చెప్పేది ఎలా? అటువంటి వాటిలోనే ఓలు గట్ట మోటార్ గట్ట పెట్టకుండా ఖాళీ వదిలేస్తారు ఓళ్ళు. ఓకే, ఆ ఊళ్ళోనే పిల్లలు గట్ట పడతాం గట్ట బోర్ బావుల్లో పడ్డారు గట్ట అంటారు. టీవీలోను గట్ట వస్తూ ఉంటాయి. అంటే 16 అంగుళాలు కేసింగ్ కోసి అందులో నీళ్ళు పడలేదనుకో దాన్ని పూడ్చరు కొంతమంది, పూడ్చకుండా వదిలేసినప్పుడు అటువంటి దానివల్ల ప్రమాదాలు చాలా జరుగుతాయి. వావ్, చూడండి ఫ్రెండ్స్, అనుకున్న టైం వచ్చేసింది. మోటార్ రానే వచ్చేసింది, లాగేస్తున్నారు మోటార్ని. ఇదిగోండి మోటార్ ఇక్కడ నిప్పల దగ్గర ఆగింది, లాగుతారు, పైకి లాగుతారు. చూద్దాం బాగా. ఏంటి ఇక్కడ కేబుల్ కాలిపోయినట్టుంది. ఇక్కడ బంద, అది కేబుల్ కాలింది. బందనే
ఏంటంటే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మోటార్ లాగేస్తున్నారు. పంపులో ఉండే స్టాక్స్ తిప్పడంతో ఇంపిల్లర్ల సహాయంతో నీళ్లు పైకి లిఫ్ట్ చేస్తుంది అన్నమాట. చూడండి, అదిగోండి ఈ కింద వచ్చేది ఈ నట్లు ఉన్నదేమో మోటార్ అన్నమాట. అది పంపు, దానికి జాయింట్ ఉంటుంది అన్నమాట. టచ్ అయ్యి ఆ కింద మోటార్ షాఫ్ట్ పంపులో ఉన్న షాఫ్ట్ తిప్పితే ఇంపిల్లర్ల సహాయంతో నీరు వాటర్ డెలివరీ కొట్టడం అంటే అలా బయటకు వస్తుంది. కుండలు అన్నమాట. వీటిని ఏమంటారంటే తెలుగులో కుండలు అంటారు. వాడుతూ ఉంటాయి అలాగా. ఈ విధంగా ఉంటుంది. చూడండి వాటర్ అందులోంచి ఎలా పడుతుందో చూడండి. అంటే కుండల్లో ఉన్న వాటర్ ఫ్రెష్ వాటర్ ఎలా వస్తుందో చూడండి. కారుతో చూసారా, ఇలాగ హోల్ ని ఏదో ఒకటి వేసి, అంటే వీళ్ళ బాధ్యత అన్నమాట. అది ఏమైనా పడిపోవచ్చు. ఇప్పుడు 8 అంగుళాలు కొట్టాం కాబట్టి ఏ పాములైనా పడిపోవచ్చు, ఇంకోటి ఏదైనా ఏ పక్షులైనా పడవచ్చు, లేకపోతే ఏదైనా చెత్త పడవచ్చు. అది మనం మోటార్ మళ్ళీ దింపినప్పుడు ప్రాబ్లం అవుద్ది. కనుక మోటార్ ఇలా లాగ్గానే ఒక సంచితోటి మూత కట్టేయాలన్నమాట. ఇప్పుడు అసలు కథ ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ జాయింట్లు అని ఫెయిల్ అయినాయి అంటావు బాగా? బాగానే ఉన్నాయి ఈ జాయింట్లు. అయితే పేసి అయిపోయింది. ఈ విధంగా కప్పేసి కొట్టేసాయి బాబు. ఇలా కట్టేస్తారనమాట అండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఒక 3-4 days లో మళ్ళీ దింపినప్పుడు యథావిధిగా మళ్ళీ సేమ్ రీప్లేస్మెంట్ చేస్తాం అన్నమాట. చూశారు కదా, ఇప్పటి వరకు మోటార్ ని ఏ విధంగా డెలివరీ గొట్టంలోంచి పీకుతారు ఏంటి అనేది మా వాళ్ళు లాగి చూపించారు. ఎంతో కష్టతరమైన పని ఇది మా నాటే జోక్. వాళ్ళ రెక్కలు పులిసిపోయి సాయంత్రం దాకా కష్టపడి పాపం ఎంతో కష్టం, వాళ్ళ కష్టాన్ని మాటల్లో వర్ణించలేను. సో అది పక్కన పెడితే వాళ్ళు ఒక మంచి పాయింట్ చెప్పారండి. ఈ మధ్య కాలంలో బోరు బావిల్లో పిల్లలు పడిపోతున్నారు. అది గవర్నమెంట్ కి తలనొప్పిగా మారుతుంది. జేసీబీలతోటి గట్రా లాగి పిల్లల్ని బతికించడానికి ప్రయత్నించి కొందరు బతికించిన దాఖలాలు మనం చూసాం. ఒకవేళ బోరు వేసేటప్పుడు నీళ్లు పడకపోతే అదేం చేస్తారంటే ఆ హోల్ పూడ్చకుండా తీసిన మట్టి అలా పక్కనే వాడేసి మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకుని చక్కగా వాళ్ళు లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ మేకలు కాసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, ఆ పొలాల్లో కాపురాలు ఉండేవాళ్ళు, తెలియక పొలం ఎప్పుడన్నా మన పొలం చూసుకుందామని వచ్చిన పిల్లలు, చంటి పిల్లలు, ఈ రకరకాలుగా పొలాలు గట్ట వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ హోల్ ఉంది, ఇది బోరుకు బావి అని చెప్పేసి వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే అందులో పడిపోతూ ఉంటారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం, చాలా మనకి కనిపించినవి సోషల్ మీడియాలో. కనుక ఫ్రెండ్స్, నా గుడ్ సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే బోరు వేసే మిత్రులు, రైతులు ఎవరైనా కూడా దయచేసి మీరు తీసిన హోల్ ఏదైతే ఉందో 16 అంగుళాలు కావచ్చు, 12 అంగుళాలు కావచ్చు, ఏదైనా కూడా మీరు ఒకవేళ బోరు వేయడానికి హోల్ తీసుకుంటే కనుక దయచేసి ఆ హోల్ ను పూడ్చేయండి. నా స్మాల్ రిక్వెస్ట్, మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఇది మీరు సలహా అనుకుంటారు, లేకపోతే ఎక్స్ట్రాగా చెప్పారు అనుకుంటారు, ఏమనుకున్నా యాజ్ యూ లైక్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బోర్ని ఏ విధంగా లాగుతారనేది వీడియో చేసి మీకు చూపించాను. సో నచ్చితే కామెంట్స్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ దాసరి.